మనము బైబిల్ చదువుతుండగా బైబిల్లోని ఒక 4 సువార్తలలోనూ ఒకే విధముగా ఉంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటే సందర్భము 4 సువార్తల్లోనూ రాసి ఉన్నప్పుడు ఒకే రకంగా ఉందని మనం అనుకుంటాం. కానీ రిఫరెన్సులు తీసి చూసినప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి మాటల్లోని భావము, పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి ఆ వ్యత్యాసము మనకు కనపడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు, తర్వాత మార్కు సువార్తలోని 3వ అధ్యాయంలోని 31 నుంచి 35 వచనాలు. ఈ రెండు కూడా తల్లి తమ సహోదరులు వచ్చినప్పుడు ఉన్నటువంటి సందర్భము. ఆ రెండు సందర్భాలు కూడా మీరు తీసి చదవండి. ఆ రెండు సందర్భాల మధ్యన ఎలాంటి వ్యత్యాసం ఉన్నదో, పరిశుద్ధాత్ముడు రెండు చోట్ల కూడా ఏ విధంగా శిష్యుల చేత వ్రాయించారు అన్నది మీకు అర్థమవుతుంది. మొదట మత్తయి సువార్తలో చెప్తారు కదా, తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను అని అంటారు. తర్వాత పరలోకముందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అన్నారు. కానీ మార్కు సువార్తలు అంటారు కదా, తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులు. మత్తయి సువార్తలో శిష్యులను చూపించారు, మార్కు సువార్తలో చుట్టూతో ఉన్న అందరినీ చూపించారు. అలాగే దేవుని చిత్తమును జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరియు తల్లియు అని మార్కు సువార్తలో చెప్పారు. మత్తయి సువార్తలో పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే. ఇలాగా మనము చదువుతూ ఒక మాట 2 చోట్ల 3 చోట్ల ఉంది అని మనము చదువుతూ ఆ మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాలు లేదా ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని చదవటం వలన మన మైండ్లో ఆ మాటలు రికార్డ్ అవటమే కాదు, కానీ ఆ మాటలలోని లోతైన భావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తారు. మరొక సూచనతోటి రేపు చూద్దాము.